మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్స్ మీ సొంతం అవ్వడం, సభల యందు, సమావేశాల యందు మిమ్మల్ని పిలిచి సత్కరించడం, అవార్డ్స్, రికార్డ్స్ను మీరు సొంతం చేసుకోవడం, ఎవరూ చేయలేనటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు కలిగి మీకు సత్కారాలు, గజ సన్మానాలు, మేళ తాళాల చేతో మీకు స్వాగతం పలకడం, అనేక దేవాలయాల యందు కానీ, సభల యందు కానీ మీకు అధ్యక్ష పదవి మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, వెళ్ళిన ప్రాంతం యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడడంలో తులారాశి జాతకులు సిద్ధహస్తులు. కనుక ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి మీ జీవితంలో ఈ 30 రోజులు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.